హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఏకైక సంపర్క్ క్రాంతి రైలు ఇదొక్కటే. ఈ ట్రైన్ తిరుపతి నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకు అయితే ప్రయాణిస్తుంది. అయితే ఏపీ సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క టైం టేబుల్ అయితే స్వల్ప మార్పులు అయితే చేసింది ఇండియన్ రైల్వేస్. ఈ ట్రైన్ ప్రతి సోమ, బుధ మరియు శుక్రవారాలు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం రేణుగుంట జంక్షన్కు తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకైతే చేరుకుంటుంది. కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ రేణుగుంట జంక్షన్కు తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకైతే చేరుకుంటుంది. అలాగే ఈ ట్రైన్ డోన్ జంక్షన్కు ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం ఉదయం 11 గంటలకైతే చేరుకునేది. కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ ఉదయం 10 గంటల 45 నిమిషాలకైతే డోన్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. అంటే 15 నిమిషాలు ముందుగానే డోన్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది. అలాగే ఈ ట్రైన్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకైతే చేరుకునేది. న్యూ టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ ఉదయం 11 గంటల 30 నిమిషాలకైతే కర్నూలుకి అయితే చేరుకుంటుంది. అంటే 35 నిమిషాల ముందే కర్నూలుకి అయితే చేరుకుంటుంది. అలాగే గద్వాల్ జంక్షన్కు ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకైతే చేరుకునేది. న్యూ టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ గద్వాల్ జంక్షన్కు మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాలకైతే చేరుకుంటుంది. అలాగే మహబూబ్ నగర్కు ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 18 నిమిషాలకైతే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకునేది. ప్రస్తుతం ఈ ట్రైన్ మహబూబ్ నగర్కు మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాలకైతే చేరుకుంటుంది. కాచిగూడకు ఈ ట్రైన్ ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకైతే చేరుకునేది. న్యూ టైం టేబుల్ ప్రకారం ఈ ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్కు సాయంకాలం 4 గంటల 20 నిమిషాలకైతే చేరుకుంటుంది. మిగిలిన అన్ని స్టేషన్లలో ఈ ట్రైన్ ఓల్డ్ టైం టేబుల్ ప్రకారం అయితే డెస్టినేషన్కి అయితే చేరుకుంటుంది. కేవలం రేణిగుంట జంక్షన్, డోన్ జంక్షన్, కర్నూలు సిటీ రైల్వే స్టేషన్, గద్వాల్, మహబూబ్ నగర్, కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే న్యూ టైం టేబుల్ ప్రకారం అయితే ప్రస్తుతం అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది. ఈ స్టేషన్లో మాత్రమే కొంత సమయంలో అయితే మార్పులు అయితే చేపట్టారు ఇండియన్ రైల్వేస్ వారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.